శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే శౌర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అసలైన విషయం చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పానామతి నిత్యయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గర నుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోలేదు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాళ నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పుడే 3 తరాలు అయిందిట. ఎవరు అక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉంచుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు, వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుండేట. వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను చెప్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో పోస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది పెడితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు.
కాబట్టి భగవంతుడు యొక్కని నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని దారిన వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారు, అయిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పట్టదు. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి వెళ్ళి కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాలసర్పయోగం, కుజదోషం, కాలసర్పదోషం, కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ వాళ్ళని కోరుతూ ఉన్నా. 2026 సంవత్సరం 6వ రాశి కన్యా రాశి 2026 సంవత్సరం మే నెల కన్యా రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కన్యా మిథునులకి అధిపతి బుధుడు. ఈ బుధుడు అష్టమంలో బాగా ఉన్నాడు. బుధుడు అందువల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు 9 లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. పెళ్లి కాని వాళ్ళకి తప్పనిసరిగా పెళ్ళి అవ్వడానికి బాగా అవకాశం ఉంది. పెళ్లి జరగటమే కాదు, అన్ని విధాల శుభకార్యాలు జరగటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రాహువు కూడా బాగున్నాడు, డబ్బులు రావడానికి అవకాశం ఉంది. కానీ వచ్చింది తిప్పలు. శని సప్తమంలో ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. పెళ్లి కావటం మాత్రం అవుతుంది. పెద్దవాళ్ళు చూసినా అవుతుంది, పెద్దవాళ్ళు చూడకపోయినా అవుతుంది. తనంతట తనైనా కూడా పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తల్లి మహాతల్లి వీడి కొంప ముంచుతుంది. ఆ సప్తమంలో కుజశనులు ఉండటం, పాపగ్రహాలు ఉండటం వల్ల ఆమె మంచిది కాదు. వీడిని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి పెళ్లి విషయంలో ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు, మగపిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు దొరకట్లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? విసిగి విసిగి వేసారిపోతున్నారు. ఉద్యోగం చేసే చోట నాకు పిల్ల దొరికింది, నేను పెళ్లి చేసుకుంటానంటాడు వీడు. సరే ఏదో ఒకటి దొరికిందిలే, వాడు ఇద్దరు ఇష్టపడ్డారులే అని పెళ్లి చేస్తే 3 నెలలు తిరగదు, ఆమె బయలుదేరుతుంది. పెళ్లి ఖర్చులు కట్టమంటుంది, 50 లక్షలు కట్టమంటుంది. చివరికి కోర్టుకు పోతుంది, తల్లిదండ్రులు నీళ్ళు పాలు చేస్తుంది. ఇట్లా ఎన్నో కేసులు, విపరీతమైన కేసులు కోర్టులో మూలుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ఆడవాళ్ళు ఎక్కువగా అధికంగా కోర్టుకు వెళ్ళటం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే వాళ్ళని నేనేమి అంటలేదు. నేనేదో ఆడవాళ్ళని అన్నాను అనుకోవద్దు. ఎందుకంటే రత్నాలు 9 నవరత్నాలు, 10వ రత్నం నారీ రత్నం. ఆమె దలుచుకుంటే ప్రపంచమే బాగుపడుతుంది. ఇందిరాగాంధీ ఒకప్పుడు సాక్షాత్తు మరి ఆది శక్తి అన్నాడు. అటువంటి గొప్ప పరిపాలన చేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళంతా ఎంతో గొప్పవాళ్ళు. ఇప్పుడు మనకు పురాతన ధర్మం ఏంటంటే భార్యాభర్తలు సత్య ధర్మాలకు కట్టుబడి చక్కగా కుటుంబ పరిపాలన చేసుకుంటూ, తల్లిదండ్రులకు అన్నం పెట్టుకుంటూ, దేవతా పూజలు చేస్తూ వాళ్ళుంటే సన్యాసులు కూడా వాళ్ళకి ధనం ఇస్తారు. అటువంటి గొప్ప స్థితి, దంపతుల యొక్క స్థితి మనకు అనాది స్థితి. అది మారిపోతుంది. మారిపోకూడదు. మారిపోతే వేల మందిలో ఒక్కళ్ళైనా భార్యాభర్తలు సత్య ధర్మాలకు కట్టుబడి కాపురం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం ఇట్లా నిలబడుతుంది అని నమ్మే వాళ్ళతో నేను ఒకరిని. మా ఇవాళ రోజున మీకు ఒకటే చెబుతున్నాను, మిమ్మల్ని ఎక్కడా విమర్శించే మనస్తత్వం నాది కాదు. ఎప్పుడు కూడా పెళ్ళి అయిన తర్వాత, మంగళసూత్రం కట్టిన తర్వాత, విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి పనికిరాదు.
భార్య చచ్చిపోతే భర్త రెండో పెళ్లికి అర్హుడు కాదు. మొదటిసారే మంగళసూత్రం కట్టించుకున్నా ఒకసారి. ఎన్నిసార్లు కట్టించుకునే అవకాశం లేదు. మన ధర్మం అట్లాంటిది. అది పెళ్లి కింద లెక్క కాదు. అయితే ఏమయ్యా అట్లా చేసుకోవద్దంటావా అని అడుగుతున్నది. చేసుకోవద్దంటంలే. ఏదో విపరీతమైన బాధల వల్ల విడిపోయినారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా ఆలోచించి, ఎందుకంటే మొదటి పెళ్లి వల్ల నష్టపడి, బాధపడి బయటపడ్డారు. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండొద్దంటంలే. పెళ్లి చేసుకోండి. మళ్ళీ సత్య ధర్మాలకు కట్టుబడి ఉండండి. ఎందుకంటే విదేశాల్లో లిమిటెడ్ మ్యారేజెస్. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు అని చేసుకుంటారు. తర్వాత విడిపోతారు. పిల్లల్ని ప్రపంచ దేశానికి ఒప్పుకుంటారు. ఆ దేశంలో తల్లెవరు, తండ్రెవరు, అన్నెవరు, తమ్ముడెవరో తెలియదు. మన సాంప్రదాయం అమ్మ, నాన్న అన్నారు. అమ్మ, నాన్న అని మనం అనుకుంటే మొదటిది అమ్మ. మొదటి అక్షరం ఆ. నాన్నలో చివరి అక్షరం నా. ఈ రెండు కలిపితే అన్న అయినారు. మన సాంప్రదాయం అమ్మ నాన్నలాగా చూసేవాడు అన్న ఒక్కడే. అది ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి మనం ఉంటే మీరు కాదు, మీ చుట్టుపక్కల అందరూ కూడా మంచిగా బతుకుతారు. కాబట్టి ఇట్లాంటి సాంప్రదాయాన్ని అందరూ కూడా అవలంబించడం, అందరూ ఇట్లా ఉండటం శ్రేయస్కరం. మేము చెప్పిన వాళ్ళకు కూడా ఒక్కళ్ళైనా సరే నేను చెప్పిన సాంప్రదాయంలో నిలబడితే నాకు కూడా మంచి పుణ్యం వస్తుంది అనుకుంటున్నా. తర్వాత శుక్రుడు బాగున్నాడు. కాబట్టి వివాహం మాత్రం తొందరపాటు పనులు, తొందరపాటు వివాహం చేసుకోవాలండి. విచారించండి. కుటుంబం ఎట్లాంటిది, ఏమిటి అన్ని రకాలుగా చూసుకొని వివాహం చేసుకోండి. అట్లా కాకుండా దొరికాళ్ళని తొందరపడి చేసుకొని ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ చూడండి, నిన్న కాక మొన్న పెళ్ళాన్ని ఇంట్లో చంపేస్తా, ఇంకో భార్య మీద ఇదంతా యూట్యూబ్లోకి కనబడుతుంది. ఇటువంటివి కాకుండా సత్సాంప్రదాయంగా మంచి కుటుంబాలతో చూసుకొని వివాహం చేసుకొని అందరికీ కూడా మంచి పేరు తెచ్చి దైవ పూజ చేసి దైవాన్ని కూడా మీ యందు నిలబెట్టుకొని దైవత్వాన్ని మీరు పొందగలరు. దైవాన్ని ఎంత బాగా పూర్తి చేస్తారో దైవ శక్తి మీలో ఉంటుంది. దేవుని తర్వాత నువ్వే దేవుడు అవుతావు. ఇట్లాంటి లక్షణాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ రాశి వాళ్ళలో రాహు బాగున్నాడు, డబ్బులు బాగా వస్తాయి. బుధుడు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అవుతుంది. కానీ వివాహంలో మాత్రం చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడాలి. కాల సర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. సప్తమంలో కుజులున్నారు. వీళ్ళకి ఈ దోషం వల్ల వివాహమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మీకు వివాహం ఎందుకు కాలేదు అనేది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చూపించుకొని మరి వివాహాలు శుభకార్యాలు చేసుకోండి.